వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేల గైర్హాజరు అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రతా ఉద్యోగులు, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే విధానాన్ని అనుసరిస్తున్నారని, ఉద్యోగాలకు రాని సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఏడాదికి గరిష్టంగా 45 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, ఆ కొద్ది రోజులకు కూడా హాజరు కాకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని ఆయన వ్యాఖ్యానించారు. మన ఎమ్మెల్యేలు శాసనసభ కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి, రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా, ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. సార్, ఒక ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాప్స్ కొట్టండి అమ్మా. కొంచెం ఇయర్లీ దే రన్నింగ్ ఫర్ 35 days, 45 days. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. At least 60 days for a year. In all states, assembly must run. That is, please take necessary action and give directions to all assemblies అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేడారం జాతరకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా రహదారుల విస్తరణ, కొత్త రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. కొండపర్తి నుంచి గోనేపల్లి, ముత్తాపురం మీదుగా పడికాపురం వరకు రహదారి నిర్మాణం, కాల్వాపల్లి నుంచి కన్నేపల్లి వరకు రహదారి అభివృద్ది, కాల్వాపల్లి నుంచి ఊరటం వరకు బీటీ రోడ్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఛత్తీస్గఢ్, ఖమ్మం నుంచి వచ్చే భక్తులకు సౌకర్యంగా చిన్నబోయినపల్లి మీదుగా ఊరటం వరకు రహదారి మార్గం సిద్ధం చేస్తామని చెప్పారు. ముమ్మరం చేయడం జరిగింది, స్పీడప్ చేయడం జరిగింది. వాటితో పాటు మరి ఇతర ఏర్పాట్లతో పాటు ముఖ్యంగా రహదారులు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మా ములుగు జిల్లా ఎస్పీ గారు, స్థానిక డిఎస్పీ గారు, ఇతర పోలీసు అధికారులు, తాడ్వాయి, పస్రా, ములుగు, ఎటు నగరం ఈ సర్కిల్లో పనిచేసేటువంటి పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈరోజు మరి కొత్త రూట్స్ ను కూడా చూడడం జరిగింది. ఉన్న రోడ్లను వెడల్పు చేసుకోవడం, కొత్తగా కూడా రోడ్లను ఏర్పాటు చేసి ఇరుకుగా లేకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా అటవీ ప్రాంతం నుంచి ఈ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. కొండపర్తి నుంచి మరి వయా గోనెపల్లి టు మహావీర్ ఏదైతే మన ఆర్టీసీ ఉందో, ఆర్టీసీ బస్ లాగేటువంటి ప్లేస్ అక్కడి వరకు ఒక రూట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముత్తాపురం నుంచి గోనెపల్లి నుంచి పడిగాపురం వరకు కూడా మరి ఒక రూట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే కాకుండా కాలువపల్లి, బయకపేట ఆ సర్కిల్ ఏదైతే ఉందో, కాలువపల్లి బయకపేట రోడ్లు కలిసేటువంటి సర్కిల్, ముఖ్యంగా కాలువపల్లి నుంచి సైడ్ కు కన్నెపల్లి నుంచి వచ్చేటువంటి దారిని కూడా ఈసారి డెవలప్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా కాలువపల్లి నుంచి ఊరట్టం వరకు వచ్చేటువంటి దారిని కూడా ఈసారి బీటీతో మరి సంపూర్ణంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ఎక్కువ ఎండలో పొలాల వైపు ఉండే పరిస్థితి రాకుండా చాలా వరకు చెట్ల కిందికి డైవర్షన్ చేస్తా ఉన్నాం. ఈసారి రోడ్లు కూడా ఎక్కువ అటవీ ప్రాంతంలో వాళ్ళు కూడా పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతా ఉంటారు. భక్తులు కూడా చెట్ల కింద సేద తీరాలి, చెట్ల దగ్గర ఉండాలని. సో అడవిదారులను కూడా ఈసారి డెవలప్ చేసుకుని మరి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తులందరూ కూడా దగ్గర దాకా వచ్చే విధంగా. అదే కాకుండా ఇక్కడ మనకు చిలకల గుట్ట ఉంటే మధ్యలో సమ్మక్క సారలమ్మ గుడి ఉంది, వెనక సైడ్ మన ఇంగ్లీష్ మీడియం స్కూల్, అటు నుంచి వస్తే ఎల్బాక నుంచి వచ్చేది ఆ రెడ్డిగూడెం పక్కన ఒక గుట్ట ప్లేస్ కూడా ఉంది 29-30 ఎకరాలలో. ఈసారి దానికి కూడా ఆ గుట్ట ప్లేస్ కూడా దారులు ఇచ్చి భక్తులందరూ కూడా అక్కడ కూడా సేద తీరే విధంగా, ఇటు మరి చిన్నబోయినపల్లి నుంచి ఎటు నాగారం నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఖమ్మం కానీ రెగ్యులర్ గా మన చిన్నబోయినపల్లి నుంచి కొండాయి నుంచి ఊరట్టం దాకా వస్తుంటారు. ఈసారి బ్రిడ్జి కూడా ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన 16.5 కోట్లతోటి ఇవ్వడం జరిగింది. జంపన్న వాగు ఏదైతే కొండాయి దగ్గర ఉందో
ఆ వాగు బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకొని ఎక్కువ మంది భక్తులను కూడా ఆటో డైవర్షన్ చేసి అట్నుంచి కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేస్లు ఎక్కువ అటవీ ప్రాంతంలో కొంచెం పబ్లిక్ ఇష్టపడేటువంటి ప్రాంతాలలో పబ్లిక్ వెహికల్స్ భక్తుల వెహికల్స్ వచ్చి ఆగే ప్రాంతంలోనే సేద తీరే విధంగా వాళ్ళు ఉండి మొక్కులు చెల్లించుకునే విధంగా కూడా ఈసారి చేస్తా ఉన్నాం. మేమందరం కూడా ఇప్పటిదాకా ఆ ప్లేస్లన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దసరా రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాం. కొంత మట్టి రోడ్లు చేస్తాం, కొంత బీటీ కూడా వైండింగ్ కూడా మరి జంపన్న వాగు నుంచి ఇటు ఆర్టీసీ బస్ దాకా ఉంది. దాంతో భక్తులు కూడా తప్పిపోకుండా రోడ్లో అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ తాకిల్లో పిల్లలు గాని పెద్దలు గాని ఇబ్బంది పడతా ఉన్నారు. మరి డివైడర్ కూడా పెట్టి చేయడంతో వచ్చేవాళ్ళు వచ్చి మొక్కుకొని పోతుంటారు. మొక్కిన వాళ్ళు సమ్మక్కని మొక్కు సార్లమ్మని మొక్కిన వాళ్ళు ఇళ్లకి వెళ్ళిపోయారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేటీఆర్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై కేటీఆర్ కు అసలు అవగాహన లేదని అన్నారు. దళితులు బీసీల గురించి మాట్లాడే నైతికత ఆయనకు లేదని విమర్శించారు. రాష్ట్రానికి పెద్ద యువరాజులాగా కొనసాగినా కూడా మినిమం అవగాహన లేకుండా రాష్ట్ర పరిస్థితిని ఆ రకంగా అవహేళన చేసుకుని మాట్లాడొచ్చారు. ఎవరి కారణం? మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసి చెరబట్టేసి కల్వకుట్ల కుటుంబం ఆస్తులు పెరిగినాయి, రాష్ట్ర ఖజానా దివాళీ తీసి అప్పుల పాలయ్యింది. మీరు దాని కారణం ఏం మాటలు మాట్లాడుతున్నాం? దాంతోపాటు పెద్ద ధర్మాడ ఇతర ఫ్యాక్టరీ నీ పక్కన వాళ్ళన్నా చెప్పాలి, లేదంటే తెలుసుకోవాలి. వాళ్ళకంటే అవగాహన లేదు. మా అలంపూర్ నాయకుల ఎట్ట ఉండే బ్రోకర్లు జోకర్లు కమిషన్ కొరకు పైసలు అయితే ఇవ్వకపోతే ఆ పోరాటం స్టార్ట్ చేసింది. కానీ నీకన్నా గుర్తుండాలి, స్వతహాగా నీ సంతకంతో 9 పర్మిషన్లు వచ్చిన ఆ కంపెనీకి ఎవరిచ్చిండు పర్మిషన్లు? కేటీఆర్ ఇచ్చిండు పరిశ్రమల శాఖ మంత్రిగా, కేటీఆర్ ఇచ్చిండు సంబంధిత శాఖ మంత్రిగా, మీ నాయన కేసీఆర్ ఇచ్చిండు ఇరిగేషన్ వాటర్ క్లియరెన్స్. మొత్తం 9 పర్మిషన్లకు 9 కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో నీ స్వతహాగా నీ సంతకంతో వచ్చిన పర్మిషన్లను డౌన్ క్యాన్సర్. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? దళితుల గురించి బీసీల గురించి, దళితులు బీసీలు తిరగబడుతున్నారని తెలిసి నీవు మాట్లాడతావా? తెలంగాణ రాష్ట్రంలో దళితుల గురించి బీసీల గురించి మాట్లాడారా? కోల్పోయేది కనుక అధికారానికి దూరం అయితే గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు గ్రూప్ 1 అమ్ముకున్నారు. ఒక్క ఉదాహరణ సాక్ష్యాలతో బయట పెడితే మా ముఖ్యమంత్రి గారు లేదు కానీ ఏమిటికైనా సిద్ధం. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నా ప్రతిపక్ష వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాయకులకు నరాల బలహీనత వ్యాధి ఉన్నట్లు కనిపిస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికి ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స చేయాలని సూచించారు. అలాంటి నరాల బలహీనతకు వైద్యం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా పెద్ద పార్టీలకి నేను డాక్టర్లను సూచిస్తున్నాను. మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. ఏమన్నా ఉంటే సవరణ చేసుకోవడానికి సలహా ఇవ్వాలి తప్పితే నోటికి ఏది పడితే అది మాట్లాడడం మంచిది కాదని చెప్పి వైద్యం నారాయణ హరి ఎవరు ఏ రంగంలో ఉన్నా, ఎంత పదవుల్లో ఉన్నా, ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యం లేకపోతే దేనికి ఉపయోగం ఉండదు. సో ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరంలో మనం చూస్తే పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటికే 5 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా కూడా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉండి బీసీలు, దళితులు, తెలంగాణ ఉద్యమకారులను కేటీఆర్ అవమానించారని ఆరోపించారు. చిల్లర పలుకురు, చిల్లర మాట్లాడే మీరు గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి బీసీలను అవమానపరిచిర్రు, దళితులను అవమానపరిచిర్రు, ఉద్యమకారులను అవమానపరిచిర్రు, ప్రజాస్వామ్యాలను అవమానపరిచిర్రు. ఆ విషయాన్ని చెప్పండి. కల్లగుండ్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజానీకం
బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించింది. దానికి నిదర్శనమే 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికలు. లబోదీప మాట్లాడి చిల్లర పలుకులు పలికే, చిల్లర విషయాలు మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు, మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఊడబోతుంది. సిరిసిల్ల నుంచి మిమ్మల్ని తెలంగాణ ప్రజానీకం, మీ నియోజకవర్గ ప్రజలు సిరిసిల్ల నుంచి మిమ్మల్ని చిట్టుగా ఓడించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల తారక రామారావు గారు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రేవంత్ రెడ్డి గారి గురించి పల్లెత్తు మాట మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ గురించి పల్లెత్తు మాట మాట్లాడినా తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. చిల్లర పలుకులు పలికే కల్వకుంట్ల తారక రామారావు గారు, మీకు పదే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారి కాలి కోటికి కూడా మీరు సరిపోరు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. అసమర్థమైన, అస్తవ్యస్తమైన ఆ ప్రభుత్వాన్ని కూలతోసి మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో దూసుకుపోతుందని అన్నారు. It was a government of non-governance. It was full of corruption. और आज मोदी जी के नेतृत्व में जब एनडीए की सरकार आंध्र प्रदेश में चल रही है तो हम उजाले की ओर बढ़ रहे हैं. We are going towards the brightness. We are going towards the development. और मैंने आपके सामने डेवलपमेंट की सारी सूची आपके सामने रखी है. We should understand. हमें ये समझ लेना चाहिए, राजनीति, पॉलिटिक्स, पॉलिटिकल पार्टी वो लोगों के लिए है, वो जनता के लिए है, वो जनता के विकास के लिए है, वो देश के भले के लिए है. और भारतीय जनता पार्टी मोदी जी के नेतृत्व में एक काम, एक पल आप कार्यकर्ताओं के, लाखों कार्यकर्ताओं के, करोड़ों कार्यकर्ताओं के मेहनत के कारण हम जनता के सेवा में जुटे हुए हैं और देश को तीव्र गति से आगे बढ़ाने का प्रयास कर रहे हैं. इसमें आप सबका योगदान है. మంత్రి కందుల దుర్గేష్ ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పీపీపీ అంటే ఏమిటో కూడా తెలియని ప్రతిపక్షం మన రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పీపీపీ విధానంలో ప్రాజెక్టులు నిర్మించినా ఆస్తుల యాజమాన్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఏడాదికి 7 కోట్ల ఆదాయం వచ్చే రిషికొండ రిసార్ట్స్ ను కూల్చేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. పర్యాటక మంత్రిగా పనిచేసిన రోజా ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అంటే ప్రైవేట్ పార్ట్నర్స్. వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి కార్యక్రమాల్ని ప్రైవేట్ రంగం అనేటువంటి మాట చెప్పేటువంటి మనకి దుస్థితి ఇవాళ ప్రతిపక్ష నాయకుల వల్ల కలుగుతూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్యాటక మంత్రిగా చేసినటువంటి వారి వరకు కూడా అందరికీ పీపీపీ అంటే తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏ రోజును కూడా పీపీపీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలేదు. ఇవాళ మనం ఏం చెప్తున్నాం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు పూర్తి దాని మీద అజమాయిషీ కానీ దాని మీద ఉన్నటువంటి కంట్రోల్ కానీ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. దానికి సంబంధించి పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వస్తారు. వాళ్ళ మీద కంట్రోల్ మనమే పెట్టుకుని ఆ ప్రాజెక్టు బాగా జరగడానికి వీలుగా పీపీపీ మోడ్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం. ఇది అర్థం చేసుకోకుండా మెడికల్ కాలేజీ ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, దానికి ఎవరు మాట్లాడడం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అర్థం తెలుసుకుని ముందు అప్పుడు మాట్లాడడం. ఋషికొండను చూశారు. ఋషికొండ ఆ రోజున అక్కడ ఋషికొండ కట్టడానికి ముందున్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఋషికొండ రిసార్ట్స్ సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ అవి మొత్తం రాష్ట్రంలో మనకి పర్యాటక డిపార్ట్మెంట్కి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి రిసార్ట్స్ పగడగొట్టి అక్కడ మీరు ఒక రాజప్రసాదాన్ని కట్టుకున్నారు. మీకోసం మీరు ఒక పెద్దగా మీ కుటుంబ సభ్యులు మీరు ఉండడం కోసం పెద్దది కట్టుకున్నారు. దాన్ని ఇవాళ సంవత్సరం 4 నెలలు అయింది, సంవత్సరం 3 నెలలు అయింది. ఏమి దాని ఉపయోగంలో తీసుకురావడానికి ఏం చేయాలి చెప్పండి. ఇవాళ దానికి 7 కోట్లు వచ్చే ఆదాయం పోగా మేము కరెంటుకి 1 కోటి రూపాయలు బకాయి పడ్డాం. ఇవాళ అంటే అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి
మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడడానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా, అమ్మ రోజా గారు ఈ సమాధానం చెప్పండి, పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రజలకు శ్రీరంగ నీతులు చెప్పే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. వాళ్లు రాజకీయ పార్టీ నాయకులు, మేం సన్యాసుల పార్టీ నాయకులమా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ లోపల ఏం జరిగిందో అక్కడి పరిస్థితులను వారే పునరాలోచించుకోవాలని సూచించారు. హరీష్ రావు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నారు. రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు, మేము సన్యాసుల పార్టీ నాయకులమా? మేము కూడా రాజకీయ పార్టీ నాయకులు. మీరే కదా మా దగ్గర ఉన్నటువంటి 12, 14, 15 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో గెలుచున్న వాళ్ళని మీకు అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా షెడ్యూల్ కాస్ట్ పర్సన్ మల్లు భట్టి కుమార్ గారు ఉంటే ఆయనకు ఆ నెంబర్ లేకుండా చేసి ప్రతిపక్ష పార్టీలో క్యాబినెట్ హోదా లేకుండా చేయటమే కాకుండా మరి వీళ్ళందరినీ మీ పార్టీలో తీసుకొని మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని మీద ఏమి నిర్ణయం తీయలేదు. ఆ రోజు స్పీకర్ గారు మరి ఎంతో మంది పోయి అడిగినా కూడా నిర్ణయం చేయలేదు కదా. అది మర్చిపోయారా కేటీఆర్ గారు? ఎవరికి ఏం చెప్తున్నారు, మీరు ఏం చేశారనేది ఒక్కసారి చూసుకోండి. మీరు అంతర్గతంగా మీ పార్టీలో మీ నాన్న కేసీఆర్ గారు, మీ బావ హరీష్ రావు గారు, మీ చెల్లె కవిత గారు అందరు కలిసి పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఏం చేశారు, ఇతర పార్టీ వాళ్ళని ఏం చేశారు, ఇవాళ జరుగుతున్న దాన్ని. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడిన డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా రాష్ట్ర రూపురేఖలు మెరుగయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థ మళ్లీ ప్రగతి దిశగా ముందుకు వెళ్తోందని అన్నారు. అలాంటి దార్శనిక నాయకత్వమే ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూపంలో కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ కలయికతో ఆంధ్రప్రదేశ్ దేశంలోని మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచే అవకాశం ఉందని సత్యకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. దానికి ముందు 2014-15 సందర్భంగా ఈ దేశంలో ఉంటున్న అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు ఏవైనా విద్యా సంస్థలు అంటే ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఐఐఎం కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఐటిడిఎం కావచ్చు, కల్నరీ ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కావచ్చు, సిపెట్ కావచ్చు, పెట్రోలియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఐఐఎఫ్టి కావచ్చు, లేకపోతే ఐఐటిడిఎం కావచ్చు, ఏ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, లేదా అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, ప్రతి యూనివర్సిటీ, ప్రతి విద్యా సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అదేవిధంగా అది పోలవరానికి 29,000 కోట్ల నిధులు కావచ్చు, లేదా రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం గతంలో 2,500 కోట్లు, ఇవాళ 15,000 కోట్లు కలిపి 17,500 కోట్లు మాత్రమే కాకుండా ఆ రాజధాని చుట్టూ దాదాపు 65,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టం కావచ్చు, అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కావచ్చు, ఇవాళ అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల 23,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కావచ్చు, ఆర్థిక చోదక శక్తిగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇవాళ దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థగా పేరున్న ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆర్థిక ప్రగతి దిశగా ఈ దేశం ముందు మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇవాళ ఒక దార్శనిక నాయకత్వం మన కేంద్రంలో ఉంది. ఇవాళ అదేవిధంగా ఒక దార్శనిక నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉంది. దానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా సంపూర్ణ పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన సభలో నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 3 మెడికల్ కాలేజీలకే నిధులు విడుదల చేసిందని, వాటిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్కు 300 కోట్లు మంజూరు చేసినా ఇప్పటి వరకు 250 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి కాలేజ్, ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ రెండింటి గురించి నేను మాట్లాడలేను. దాని గురించి నా దగ్గర నెంబర్స్ లేవు, ఎంత ఖర్చు చేశారు, ఎంత బడ్జెట్ వేశారు. కానీ దీని గురించి నాకు తెలుసు పూర్తిగా. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే దగ్గర నుంచి కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఆ రోజు ఇచ్చిన బడ్జెట్ 500 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజ్ పూర్తి అవ్వాలి అంటే. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి చెప్పింది ఏంటంటే మేము 60% మేము ఖర్చు పెడతాము, 40% రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు పెట్టండి అన్నారు. 500 కోట్లతో 60% అంటే ఎంత? 300 కోట్లు, అవునా? అంతే కదా. మరి 300 కోట్లు
500 కోట్లు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినంత 200 కోట్లు. అవునా? దీని మీద ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టారు? 300 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 300 కోట్లలో 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మాత్రం ఖర్చు పెట్టారంటే ఇప్పటిదాకా. నేను మైక్ తీసుకొని చెప్తా ఉన్నా, మళ్ళీ అబద్ధం చెప్పేది దానికి అదే నెలలో నలుగురిలో కూర్చోబెట్టి మాట్లాడితే అబద్ధం చెప్పాను తప్పించుకునే అవకాశం ఉంటుంది. మైక్ తీసుకుని అబద్ధం చెప్పలేం కదా, ఇదంతా రికార్డ్ చేస్తా ఉన్నారు. అబద్ధం నేను చెప్పలేం కదా, చెప్పగలనా? 250 కోట్లు ఖర్చు పెట్టింది, 45% మాత్రమే పనులైంది, హాస్పిటల్ కానీ ఇది కానీ. మొన్న ఎవరు అంటా ఉన్నారు, ఎవరు సత్యకుమార్ గారు అంటున్నట్టున్నారు. రంగల్ కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నా అడ్డాలోని పెత్తనమేంది అంటూ ఘాటుగా ప్రశ్నించారు. పార్టీ లోపల తనకు వ్యతిరేకంగా పనిచేయడం సహించబోరని స్పష్టం చేశారు. స్థానిక కార్యకలాపాలు పార్టీ బలపరిచే పనుల్లో అడ్డు తగలడం తగదని హెచ్చరించారు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు. ఆ మెంబర్లు ఇద్దరిని ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము ఇక్కడ మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన నాకంటే చిన్నోడు, ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అని అంటే ఆయన విఘ్నతకే వదిలేస్తాను, అందుకంటే నేను ఎక్కువ అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది. వాళ్ళ పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు. ఆ మెంబర్లు ఇద్దరిని ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము ఇక్కడ మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన నాకంటే చిన్నోడు, ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అని అంటే ఆయన విఘ్నతకే వదిలేస్తాను, అందుకంటే నేను ఎక్కువ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చందుర్తి గ్రామంలో తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలో రికార్డులు సరిగా లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చర్చ్ అనేటువంటి ఆపరేషన్ జరిగింది. అలాగే సర్కిల్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి సిబ్బంది అలాగే ఎస్ఐస్ కూడా పొద్దుటే రావటం, వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి చందుర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి హౌస్ ని కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత ఆ చెక్ చేసినటువంటి ఏరియాలోని ఏదైతే ప్రధాన ఉద్దేశం ఏదైనా ఐడి లిక్కర్ ఉంటుందా, తర్వాత ఏదైనా అన్నోన్ వెహికల్స్ ఏమన్నా ఉన్నాయనేటువంటిది కూడా చెక్ చేసి ఇల్లీగల్ థింగ్స్ సంబంధించినటువంటి ఏమన్నా ఇలాంటివి కూడా ఉన్నాయనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలించిన మీదట చెక్ చేసిన మీదట డాక్యుమెంట్స్ రికార్డ్స్ లేనటువంటి ఆటోలు 2, అలాగే ఒక కారు, తర్వాత 48 టూ వీలర్స్ అన్ని కూడా ఈ ఊరు మధ్య ఉన్నటువంటి భగీరథ సెంటర్ లోకి తీసుకుని రావటం, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ విలేజ్ లో ఈ జనాలు గట్టు మీద మైనింగ్ జరుగుతుంది అంటే మట్టి తోడుకుని వెళ్ళిపోతున్నారు అనేటువంటిది పదే వార్తలు వస్తూ ఉంటాయి. అలాగే విలేజ్ సంబంధించినటువంటి సహకారం స్లాటరింగ్ జరుగుతున్నారు అంటే పశువులు తీసుకుని సంతకం చేసి కోసేస్తున్నారు అనేటువంటిది కూడా పదే రావటం, ఈ వచ్చినటువంటి దాని మీద కేసెస్ కూడా రిజిస్ట్రేషన్
వాళ్ళందరినీ కూడా బైండ్వారం చేయడం గతంలో కూడా జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ కార్డినల్ చర్చ్ అనేటువంటి ఆపరేషన్ నిర్వహించి ఆ పాత నేరస్తులు అయితే ఎవరైతే ఉన్నారో అలాగే చెడు నడక నడిచేటువంటి సీట్ హోల్డర్స్ అందరినీ కూడా ఈ విలేజ్ లోకి తీసుకుని వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం, అలాగే ప్రజలకి ఏదైతే జరగకున్నటువంటి విలేజ్ లో జరగకూడదనేటువంటిది తెలియజేయడం జరిగింది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తూ న్యూసెన్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారులపై అవరోధాలు సృష్టించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే అలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. గతంలో తాము తీరంగ యాత్ర నిర్వహించగా తమపై 4 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ బస్సులు ఆపాలి, అద్దాలు గలగొట్టాలి, రోడ్డు జామ్ చేయాలి. ఎవరు మీకు అధికారం ఇచ్చినారు? గతంలో 15 జనవరికి మేము తిరంగా యాత్ర చేస్తే మా పైన 4 పోలీస్ స్టేషన్లో నా నియోజకవర్గంలోనే నా పైన కేసులు బుక్ చేసినారు. ఇప్పుడు ఎంతమంది పైన బుక్ చేస్తారు కేసులు ఇవాళ చూస్తాం. ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం న్యూసెన్స్ చేస్తున్నారు, రోడ్ జామ్ చేస్తున్నారు. అసలు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అడుగుతున్నాం. ఏం చేస్తున్నారు? అసలు పోలీసు మా అధికారులకి, మా పెద్దోళ్ళకి వీళ్ళు రోడ్ జామ్ చేస్తున్నారు ఆ తమాషా కనబడతలేదా? ఆ న్యూసెన్స్ కనబడతలేదా? నేను మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక, ఎవరెవరు జనాలకి ఇబ్బంది పెడుతున్నారు, వేరే వేరే స్లోగన్ పెడుతున్నారు, ఎవరు బస్ అద్దాలు పాల్గొడుతున్నారు, ఎవరు హిందువులకి టార్గెట్ చేస్తున్నారు, అందరిపైన ఎఫ్ఐఆర్ కావాలి, అరెస్ట్ కావాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేల గైర్హాజరు అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రతా ఉద్యోగులు, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే విధానాన్ని అనుసరిస్తున్నారని, ఉద్యోగాలకు రాని సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఏడాదికి గరిష్టంగా 45 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, ఆ కొద్ది రోజులకు కూడా హాజరు కాకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని ఆయన వ్యాఖ్యానించారు. కానీ మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభ కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారా అండి? రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా, ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. సార్, ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాప్స్ కొట్టండి అమ్మా కొంచెం. Yearly they are running for 35 days, 45 days. It is not correct, sir. At least 60 days for a year. In all states, assembly must run. That is, please take necessary action and give directions to all assemblies అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ